సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ఈరోజు ఒక దివ్యమైనటువంటి మాటతో మీ ముందుకు వచ్చాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది. అది చదువుతున్నాను, మీరు శ్రద్ధగా విని నేర్చుకోండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్యం విన్నప్పుడు నేను చాలా ధైర్యాన్ని పొందుకున్నాను. ఎందుకంటే మేము యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత మా బంధువులందరూ మమ్మల్ని వెలివేస్తే, మా స్నేహితులందరూ వెలివేస్తే, మా అన్నవారే మమ్మల్ని విడిచిపెడితే మేము అనుకున్నాం యేసుని నమ్ముకుంటే ఇట్లా చేస్తారేమో అనుకున్నాం. కానీ తర్వాత మాకు అర్థమైంది, మేము శ్రమను అనుభవించిన తర్వాత దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమిత్రులారా, ఇక్కడ చక్కగా చాలా క్లియర్గా మనకు వాక్యం కనబడుతుంది. దేనికంటే మనము క్రైస్తవులు అయినందుకు, అంటే యేసుక్రీస్తు ప్రభువుని వారు నమ్ముకున్నందుకు ఒకవేళ బాధను అనుభవించవలసిన పరిస్థితి వస్తే కనుక మనం సిగ్గుపడకుండా ఆ పేరే చెప్పుకునే వాళ్ళు ఉండాలి. మీరు క్రైస్తవులైతే మీకు ఈ పథకాలు పోతాయి, మీరు యేసుని నమ్ముకుంటే మీకు ఈ పథకాలు పోతాయి అంటారు చూసారండి. అట్లాంటప్పుడు కూడా మనం ధైర్యంగా నిలబడి మీరేం చేసినా పర్లేదు కానీ నేను యేసయ్యనే నమ్ముకుంటాను, ఆయనే నాకు సహాయకుడు అని ఒక ధైర్యం కలిగిన ఒక మాట మనం చెప్పగలగాలి. ఇహలోక సంబంధమైనవి మనకేమీ అవసరం లేదు, కానీ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు కావాలి కనుక ఈ లోకంలో ఒకవేళ బాధ వస్తున్నప్పుడు యేసు ప్రభువును విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోవడం కాదండి, లేదా శ్రమ వచ్చింది కనుక లోకంలోకి వెళ్ళిపోవడం కాదండి. అదే చెప్తున్నాడు, మీరు లోకంలోకి వెళ్ళిపోవడం కాదు కానీ ఆ పేరు బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. మనందరికీ తెలుసు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ ముగ్గురు కూడా మహా గొప్ప భక్తులండి. ఎందుకంటే వాళ్ళ ముందు వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి మరి వాళ్ళు మహిమపరుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు ఏం చేస్తాడంటే వీరిని అగ్నిగుండంలో వేసామని చెప్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు, శ్రమ వచ్చింది కదా, కాసేపు మనము ఈ మాట చెప్పకుండా నోరు మూసుకుంటే సరిపోతుంది కదా, బ్రతికేస్తాం కదా అనుకోలేదు. అప్పుడు వాళ్ళు అంటారు ఏమనంటే, మేము నమ్ముకున్న దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని రక్షిస్తాడండి అంటారు. ఒకవేళ రక్షించకపోతే అంటే అప్పుడు వాళ్ళు అంటారు, రక్షించకపోయినా ఆయనే మా దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారా, వాళ్ళు బాధను అనుభవించడానికి సిద్ధపడి ఆ సమయంలో కూడా దేవుణ్ణే మహిమపరిచారు. కానీ వారు శ్రమలోకి వెళ్ళిపోలేదండి, కాలిపోలేదు, నాశనం అయిపోలేదు. ఆ ముగ్గురు దేవుణ్ణి గణపరిచారు. దేవుడే దిగొచ్చి వాళ్ళ ముగ్గురిని కాపాడి రక్షించాడు. అట్టి విశ్వాసం, అట్టి ప్రార్థన మనకు ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఈ చిన్న వాక్యాన్ని మీ అందరికీ తెలియజేస్తారు. కాబట్టి శ్రమలు వచ్చిన వారు దయచేసి శ్రమలు చూడగానే భయపడకండి. ఇబ్బందులు, అవమానాలు, ఏమంటే గృహం లేదని, ఉద్యోగం లేదని, వివాహం జరగట్లేదని, లేదా గర్భఫలాలు లేవని, పిల్లలు సరిగా చదవట్లేదని, లేక కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు వాయిదాలు, కోర్టు తలపోట్లు, ఇవన్నీ మీకు ఒక శ్రమలా ఉంటే కనుక ఆ శ్రమ నుండి దేవుడు త్వరగానే మీకు విడుదల చేయబోతున్నాడు. ప్రార్థనతో సిద్ధపడండి, దేవుడి కార్యం చేస్తాడు. మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన జియాన్ గాస్పల్ మినిస్ట్రీ కడియం అనే ఈ ఛానల్ని, ఈ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోస్ ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో అలాంటి వారికి ఈ వీడియోస్ షేర్ చేస్తే వాళ్ళు ఆదరణ పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక. ప్రైజ్ లార్డ్.